క్రిస్మస్ దినాన్న మనం అర్థం చేసుకోలేది ఏంటంటే, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమ కోసం ఆయన ఏం చేశాడు, ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి ఆయన చేసినటువంటి బలియాగం ఏంటి, త్యాగం ఏంటి, సిలువ మీద చచ్చిపోవటం, ఇవన్నీ చెప్తారు. కానీ అవి చాలా కొంచెమే. అంతకంటే మీరు బాగా చదువుకున్న వాళ్ళు కదా, అంతకంటే ఎక్కువ ఆయన చేశాడు. ఏం చేశాడో తెలుసుకోవడానికి సువార్తల్లో దాని గురించి అంతగా చెప్పలేదు. ఎందుకంటే సువార్తల్లో యేసు ప్రభు ఎవరో పరిచయం చేసుకుంటా వెళ్ళిపోయారు అంతే. అయితే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావటం, క్రిస్మస్ సందర్భంగా ఆయన చేసినటువంటి కార్యం ఏంటి, దాన్ని చాలా స్పష్టంగా వివరించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు మనకి క్రైస్తవులుగా మనం నమ్మేదేంటి, మన సిద్ధాంతాల్ని స్పష్టంగా మనకిచ్చాడు. అపోస్తలుడైన పౌలు హిబ్రీల్కి రాసిన పత్రిక పక్కకు పెట్టేస్తే 13 పుస్తకాలు రాశాడు ఆయన. 13 పుస్తకాలు. ఈ 13 పుస్తకాల్లో 4 పుస్తకాలు రోమిలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, కొరింథీ 1, 2. ఈ 4 పుస్తకాలేమో బోధ అంటే మనం నమ్మేదేంటి, మన సిద్ధాంతాలు ఏంటి, ఈ 4 పుస్తకాల్లో ఉంటాయి. ఇంకో 4 పుస్తకాలు ఉంటాయి. అవేంటంటే ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, ఫిలోమోన్. ఈ 4 పుస్తకాల్ని యేసు ప్రభు యొక్క దేవత్వం గురించి వర్ణించే పుస్తకాలు. యేసు ప్రభు యొక్క దేవత్వం, యేసు ప్రభు ఎవరు, యేసు ప్రభు మన జీవితంలో ఏమై ఉన్నాడు, ఈ 4 పుస్తకాలు వర్ణించేదిగా ఉంటున్నాయి. ఈ 4 ఉత్తరాలు కూడా చెరలో ఉన్నప్పుడు రాసినాయి, ప్రిజన్ లెటర్స్ అంటారు. ఇంకా 3 ఉత్తరాలు పాస్టర్స్కి రాశాడు, తిమోతి 1, తిమోతి 2, తీతు. ఇంకా 2 ఉత్తరాలు, మొదటి తెస్సలోనిక, 2వ తెస్సలోనిక, ఇవేమో రెండో రాకడ గురించి రాసినాయి. ఇవి మొత్తం 13 ఉత్తరాలు. అయితే ఈ నేను చెప్పాను కదా ప్రిజన్ లెటర్స్ అని, చెరలో ఉండి రాసినాయి. ఎఫెసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలు, ఫిలోమోన్. ఈ 4 ఉత్తరాల్లో యేసు ప్రభు యొక్క ఔన్నత్యం గురించి రాశారు. కొలసీలకు రాసిన పత్రికలో యేసు ప్రభు మనకి అందరికంటే పైన ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఫిలోమోన్కి రాసిన పత్రికలో యేసు ప్రభు వారు మన ఆస్తి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో యేసు ప్రభు వారు మన సంతోషం. మరి ఎఫెసీలకు రాసిన పత్రికలో యేసు ప్రభు వారు మన శిరస్సు. ఈ విధంగా 4 పత్రికల్లో కూడా యేసు ప్రభు వారి గురించి రాసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక గురించి మనం చూడబోతున్నాం. దాంట్లో ఒక చిన్న భాగాన్ని మనము చూడబోతున్నాం. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక కూడా 4 అధ్యాయాలు ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో నాకు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని అంటూ ఉంటాడు కదా. అంటే క్రీస్తే నా బ్రతుకు, అది మొదటి అధ్యాయం. రెండోదేమో క్రీస్తుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి, క్రీస్తే నా మనసు. 3వ అధ్యాయంలో నేను క్రీస్తు యేసునందున్న గురి యొద్దకు పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను, క్రీస్తే నా గురి. 4వ అధ్యాయంలో నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలుగుతాను, క్రీస్తే నా బలం. 4 అధ్యాయాలు, 4 విషయాలు. క్రీస్తే నా జీవితం, మొదటి అధ్యాయం. క్రీస్తే నా మాదిరి, 2వ అధ్యాయం. క్రీస్తే నా గురి, 3వ అధ్యాయం. క్రీస్తే నా బలము, 4వ అధ్యాయం. ఓకే, ఇప్పుడు మీకు పౌలు రాసిన 13 ఉత్తరాలకి చిన్న పరిచయం ఇచ్చాను. దాంట్లో ప్రిజన్ లెటర్స్, ఆయన చెరలో ఉండి రాసినటువంటి 4 ఉత్తరాల గురించి చెప్పాను. దాంట్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక గురించి చెప్పాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అసలు ఏంటనంటే, ఫిలిప్పి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, ఇప్పుడు లేదులేండి. అది టర్కీ దేశంలో ఉండేది. భూకంపం వచ్చి కుప్పకూలిపోయి అది పాడిపడిపోయింది. అయితే అప్పట్లో ఉండేదన్నమాట ఈ పట్టణం. ఆ పట్టణంలో పౌలు ఎప్పుడు సువార్త చెప్పలేదు. పౌలు ఎఫెసస్ పట్టణంలో ఉన్నప్పుడు కొంతమంది అక్కడికి వెళ్ళి నెమ్మదిగా సంఘం స్థాపించారు. పౌల్ని రోమన్ జైల్లో పెట్టారనమాట. ఎందుకని, సువార్త బోధిస్తున్నాడు అనేసి మనవాడిని జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఫిలిప్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎఫెసస్లో ఉన్నవాళ్ళు, తర్వాత కొలస్సీలో ఉన్నవాళ్ళు, లవదోక్యాలో ఉన్నవాళ్ళు, హీరాపోలిలో ఉన్నవాళ్ళు, ఈ సంఘస్థులంతా ఏం చేశారంటే కొంచెం డబ్బులు జమ చేసి మనం పౌలుకు పంపిద్దాం, పాపం జైల్లో ఉన్నాడు కదా, ఆయనకి ఏమన్నా అవసరాలు ఉంటాయని డబ్బులన్నీ ఇచ్చి, ఎఫ్రా అనే ఒక అతనికి ఇచ్చి, నువ్వు తీసుకెళ్ళవా అంటే నేను తీసుకెళ్తానని ఆయన మొత్తం తీసుకెళ్ళి ఇచ్చాడు. అయ్యగారు, ఇది కొలసి వాళ్ళు ఇచ్చారు, ఇది ఫిలిప్లో ఉన్న వాళ్ళు ఇచ్చారు,
ఇది ఎఫెస్లో ఉన్న వాళ్ళు ఇచ్చారు అని అందరి యొక్క గిఫ్ట్స్ ఇచ్చాడు. ఇస్తే పౌలు భక్తుడేమో చాలా సంతోషించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉత్తరం రాశాడనమాట. అంతేకాకుండా ఎపఫ్రాని అడిగాడు, ఎఫెస్సులో సంఘం ఎలా ఉంది, కొలస్సీలో సంఘం ఎలా ఉంది, ఫిలిప్పులో సంఘం ఎలా ఉంది, ఇలా అడిగి వాళ్ళు చెప్పినటువంటి విషయాలను బట్టి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉత్తరం రాశాడు. అవే ఈ 4 ఉత్తరాలు అన్నమాట. ఓకే, అయితే ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రికలో మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఈ 4 అధ్యాయాల్లో విచిత్రం ఏంటి తెలుసా, 17 సార్లు సంతోషించండి అనే మాట మనం చూస్తాం. సంతోషించండి. ఇంగ్లీష్లో ఒక కోరస్ ఉంటుంది, మీకు తెలుసా, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. దీంట్లోదే అర్థమైందా, రిజాయిస్ సంతోషించండి, అర్థమైందా, సంతోషించండి, జాయ్ గురించి మొత్తం రాశాడు. విచిత్రం ఏంటంటే పౌలేమో జైల్లో ఉన్నాడు, వీళ్ళేమో బయట ఉన్నారు. బయట ఉండి వీళ్ళు గిఫ్ట్లు పంపించారు పౌలుకి. అయినప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంటే, ఏయ్ ధైర్యంగా ఉండండి, ఏయ్ సంతోషంగా ఉండండి. మీలో చాలామంది సంతోషం కావాలని తాపత్రయపడతా ఉంటారు కదా. యంగ్ పీపుల్గా జాయ్ కావాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారు కదా. మీకు విషయం తెలుసా, బయట ఏదైనా సరే మనకు జాయ్ని ఇచ్చింది అనుకో, ఏదైనా సరే, ఒక సినిమా కావచ్చు, ఒక తాగుడు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో గడపటం కావచ్చు, లేకపోతే ఒక గేమ్ కావచ్చు, లేకపోతే ఒక సరదా కావచ్చు, ఎనీథింగ్ దట్ ఈజ్ అవుట్ సైడ్, మన బయట ఉండేది మనకి సంతోషాన్ని ఇచ్చేది అయితే ఆ బయట ఉన్నది పోతే మన సంతోషం ఏమవుద్ది, ఆగిపోతుంది. అంటే మన సంతోషం దాని మీద ఆధారపడి ఉంది. మన సంతోషం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంది అని అర్థం అన్నమాట. సంతోషం మన చుట్టూ ఉన్నటువంటి స్థితిగతుల మీద ఆధారపడి ఉంది అని అర్థం. అయితే ఒకవేళ క్రీస్తు గనక మన జీవితంలో ఉన్నట్లయితే స్థితిగతులు బయట ఎంత ఘోరంగా ఉన్నా, బయట ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా మనం మాత్రం సంతోషంగానే ఉంటాం. పౌలు భక్తుడు జైల్లో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాడు. షడ్రక్ మెషక్ అబెద్నగో అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమాత్రం టెన్షన్ లేదు. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు సంతోషంగా ఉన్నాడు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతారు తెలుసా, వెన్ యూ హ్యావ్ క్రైస్ట్. మీలో క్రీస్తు ఉన్నప్పుడు ఆ సమాధానాన్ని మీరు కలిగి ఉండగలుగుతారు, మీ లోన క్రీస్తు ఉన్నప్పుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదివినట్లయితే ఆ విషయాన్ని మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఒకవేళ ఎంజాయ్ చేయాలి లైఫ్ని, బాగా జాయ్ ఉండాలి మన లైఫ్కి అని మీరు అనుకున్నట్లయితే 4 అధ్యాయాలే ఉండేది ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అర్థమైందా? ఈ 4 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయం జాగ్రత్తగానండి 10 సార్లు అయినా చదవాలి, అప్పుడు కొంచెం అర్థమవుతుంది. అర్థమైందా? ఒక్కసారి చదివితే అర్థం కాదు, బాగా చదవాలి. ఎక్కువ సార్లు చదివితే మనకి బాగా అర్థమవుతుంది అనమాట. అయితే దీంట్లో ఒక చిన్న భాగాన్ని మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నేను ఇందాక చెప్పాను కదా, 2వ అధ్యాయం 5వ వచనం. నేను చదువుతాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఈ 2వ అధ్యాయం అంతా క్రీస్తు యేసుకు కలిగిన మనసు అంటే యేసయ్యకి ఎలాంటి మనసు ఉంది, యేసయ్య ఎలాంటి వాడు, అది కనుక మీరు నేర్చుకున్నట్లయితే, ఆ మనస్సును కనుక మీరు కలిగి ఉండగలిగినట్లయితే లైఫ్లో చాలా ఎంజాయ్ చేయొచ్చు, లైఫ్ చాలా సంతోషించవచ్చు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇది జనరల్. అయితే దీంట్లో క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఏంటో వర్ణించడానికి 6వ వచనం నుంచి ఆయన రాసుకుంటూ వచ్చాడనమాట. ఓకే, అయితే దీన్ని ఈరోజు క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఈ భాగాన్ని నేను స్టడీ చేయాలి అని అనుకున్నాను మీతో కలిసి. ఏంటనంటే, అసలు జీసస్ క్రైస్ట్ ఏం చేశాడు మన కోసం, యేసయ్య ఏం చేస్తే అంత గొప్పోడయ్యాడు, ఎందుకని ప్రపంచం అంతా ఆయన గురించి అంత ఉవ్విళ్ళూరుతుంది, ఎందుకని ప్రపంచం అంతా ఈరోజు ఆయన యొక్క జన్మదినాన్ని చేసుకుంటుంది, అసలు ఏం చేశాడు ఆయన, వాట్ డిడ్ హి డూ, ఆయన ఏం చేశాడు, అది ఇక్కడ మనం చూస్తాం. 6వ వచనం నుంచి ఉన్నటువంటి మాటలు అవి పౌలు మాటలు కావు, అప్పట్లో ఉండేటువంటి ఒక పాట. ఇట్స్ ఎ సాంగ్, అదొక పాట. కానీ పౌలుకి బాగా నచ్చింది, అందుకనే పాటను ఇక్కడ ముద్రించేశాడు. చూద్దాం ఆ పాట ఏంటో చూద్దాం. ఏమన్నాడంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ
మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసయ్య అసలు దేవుడు. మీరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. యేసయ్య కన్యక గర్భాన్న పుట్టడం బట్టి ఆరంభించల. యేసయ్య జీవితం అప్పుడు ఆరంభమవల. యేసయ్య ముందుండేవాడు. యేసయ్య తండ్రితో ఉండేవాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేశాను. యేసయ్య తండ్రి దగ్గర ఉండేవాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ఎప్పుడూ ఉండేవాడు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. ముగ్గురు దైవత్వం కలిగినటువంటి వాళ్ళు. ఈ ముగ్గురు ఒకే లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని మనం త్రియేక దేవుడు అంటాం. ఓకే, ముగ్గురు ఒకే గుణం కలిగినటువంటి వాళ్ళు ఏకదేవుడు అని ఎందుకన్నామంటే వాళ్ళు ముగ్గురు ఏది చేసినా కలిసి చేస్తారనమాట. అందుకనే త్రియేక దేవుడు అంటారు. దీన్ని అదేంటంటే ముగ్గురు ఒకటెలా అవుతారండి అని అంటారేమో. మీకు అర్థం అవడానికి చెప్తాను. నలుగురు ఉన్నారనుకోండి, ఆ నలుగురు ఆడుకోవడానికి వెళ్ళారు. కొద్దిసేపు ఉన్నాక ఒక్కడే వెనక్కి వస్తున్నాడు బట్టలు చింపుకొని. అరే మీరు నలుగురు వెళ్ళారు కదరా, నువ్వు ఒక్కడిగా వస్తున్నావు, మిగిలిన ముగ్గురు ఏమయ్యారా అని అన్నాడు అనుకో. వాడు ఇచ్చే జవాబు వినండి. అందుట్లో మీరు ఒకటి అనే దాన్ని రెండు రకాలుగా వాడు చెప్పడం మనం చూస్తాం. ఒకటిని రెండు రకాలుగా చెప్పడం చూస్తాం. ఏమంటాడంటే, అన్నయ్య నన్ను ఒక్కడిని చేసి వాళ్ళ ముగ్గురు ఒకటైపోయి కొట్టారు. నన్ను ఒక్కడిని చేసి వాళ్ళ ముగ్గురు ఒకటైపోయి నన్ను కొట్టారు. నేను చెప్పిన సెంటెన్స్ కరెక్టేనా? ముగ్గురు ఒకటవటం అంటే ఏంటి? ఐకమత్యంలోకి వచ్చేసారు. అవునా కదా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు మనల్ని సృష్టించడంలో ఒకే ఆలోచనలో ఉన్నారు. అర్థమైందండి? మన కోసం యేసుప్రభుని పంపించడంలో ఒకే ఆలోచనలో ఉన్నారు. మనల్ని రక్షించడంలో ఒకే ఆలోచనలో ఉన్నారు. అర్థమైందా? అందుకనే వాళ్ళు ముగ్గురు ఒకటే. ఏది చేసినా వాళ్ళు కలిసి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు. మనం ఆది కాండంలో చూస్తాం కదా, రండి మన స్వరూపం మందు మన పోలిక చొప్పున నరుని తయారు చేసుకుందాం. అవునా కదా? వాళ్ళు మాట్లాడుకున్నారు. అవునా కదా? ఆది కాండం 11వ అధ్యాయంలో రండి మనం భూమి మీదకి వెళ్ళి మనుషుల యొక్క ఆలోచనల్ని మనం పాడు చేద్దాం. అర్థమైందా? ఈ విధంగా ఎప్పుడు ఏది చేసినా వాళ్ళు కలిసి చేసేవాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆది అంతము లేనివాడు. అంటే ఆయనకి బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు. బిగినింగ్ లేదు, ఎండింగ్ లేని వాడిని మనం ఏమంటాం? ఇన్ఫైనట్ అంటాం. అంతే కదా? ఇన్ఫైనట్, ఇటర్నల్, నిత్యము ఉండేవాడు. మ్యాథమెటిక్స్లో 8 పడుకోబెడితే వస్తుందే, అర్థమైందా? నుంచోబెడితే 8, పడుకోబెడితే ఇన్ఫైనట్ అంటారు కదా. అది జీసస్ క్రైస్ట్ ఇన్ఫైనట్. ఆయన పరిధులు లేనటువంటి వాడు, అపరిమితమైనటువంటి వాడు, నిత్యము ఉండేటువంటి వాడు. ఆయనకి అవధులు లేవు. అర్థమైందా? యేసు ప్రభు వారు దేవుడు. అది పరిస్థితి. ఆ దేవుడు అయినటువంటి యేసు ప్రభు వారు ఏం చేశారు చూద్దాం. ఇప్పుడు చదువుతాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని. దీంట్లో మనకేమన్నా దేవుడు ఆయన అయితే మానవుణ్ణి రక్షించాలి అని ఆయన ఒక పని చేశాడు. ఏమని? మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళలేడు. మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడే మానవుడి దగ్గరికి రావాలి. ఎందుకంటే మానవుడు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళలేడంటే, జాగ్రత్త వినండి. దేవుడేమో ఇన్ఫైనట్, పరిధులు లేనటువంటి వాడు. మనమేమో పరిధులు కలిగిన వాళ్ళం, ఫైనట్. అర్థమైందా? మనం పరిధులు కలిగిన వాళ్ళం, ఆయన పరిధులు లేనటువంటి వాడు. మన ఇద్దరి మధ్యన గ్యాప్ ఎంత ఉంటుంది? ఎప్పుడు ఇన్ఫైనటే. ఇన్ఫైనట్ గ్యాప్ని మనిషి ఎవరన్నా దాటగలడా? దాటలేడు. ఒకవేళ దాటడానికి ప్రయత్నం చేస్తే మధ్యలో పడిపోయి చచ్చిపోతారు. అవునా కదా? అందుకనే మనం వెళ్ళలేం. అయితే మా ఇంట్లో జరిగినటువంటి ఒక విషయం చెప్తాను, అప్పుడు మీకు అర్థం అవుద్ది. మా పెద్ద పాప పేరు షారన్. అది 2 ఏళ్ళప్పుడు జరిగింది. మా పెద్ద పాప నేను నడుచుకుంటే వెళ్తున్నాం, చిన్న రోడ్ మీద వెళ్తా ఉంటే అది నా చెయ్యి లాగేసుకొని ఒక్కతే నడుద్దామని దాని కోరిక. సరే నడవని అనుకున్నా. నడుస్తూ ఉంది.
నేను వెళ్తా ఉన్నాను. దాన్ని వాళ్ళు వీళ్ళు ఎత్తుకున్నారు, ముద్దు పెట్టుకుంటా ఉన్నారు. సరే అనుకున్నా. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇది ఇది ఎక్కడుందో చూద్దాం అని ఆగిపోయాను. ఆగిపోతే అంత దూరాన్న ఆగిపోయింది, అది నడవట్లేదు. నేను దాన్ని చూసి షారన్ దా అని అన్నాను. అని ఇటు తిరిగి నడుద్దాం అనుకున్నాను. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడే ఉంది. షారన్ అని అంటే ఇలా చెయ్యి ఎత్తింది. ఏంటిది చెయ్యెత్తుతుంది? అది నడుస్తానంది, అక్కడే ఆగిపోయి మళ్ళీ చెయ్యెత్తుతుంది అని అనుకొని కొంచెం కోపగా అనుకొని కిందకు చూశాను. కిందకు చూస్తే దాని ముందు నుంచి ఒక మురిక్కాలు వెళ్తుంది. మురిక్కాలు అది దాటలేదు, మురిక్కాలు, అందుకని అది ఆగిపోయింది. అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేయగలను? దాటవే దూకవే అని అంటే కనుక మర్యాదగా ఉంటుందా? బాగుంటుందా? ప్రేమ కలిగిన వాడినా కాదు. నేను నడుచుకుంటా వెళ్ళి, అర్థమైందా, మురిక్కాలో దాటి అవతలకి వెళ్ళి దాన్ని లేపి మళ్ళీ మురిక్కాలో దాటి యువతలు దింపితే మళ్ళీ నడుచుకుంటా వచ్చింది. నాకు ఎప్పుడైనా ఆ సన్నివేశం గుర్తొస్తే ఏమనిపిస్తుంది తెలుసా? మనకి దేవుడికి మధ్యన అగాధం ఏర్పడింది. అసలు అగాధం ఎందుకు ఏర్పడిందో తెలుసా? ఈ అగాధం ఏర్పడటానికి కారణం మనం చేసిన పాపం. మనం పాపం చేసినప్పుడు దేవుడు మొహం చూడలేం. తప్పు చేసినప్పుడు ఎవరికైతే విరోధంగా తప్పు చేశామో వాళ్ళ మొహం చూడబుద్ధి అవుద్దా? చూడబుద్ధి అవుద్దు. దేవుడు మొహం చూడబుద్ధి అవుద్దు. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి ఆదాము అని అరిస్తే ఆదాము 2 పదాలు ఉపయోగించాడు. ఫస్ట్ టైం ఉపయోగించాడు ఆ పదాలు. ఏమన్నాడు తెలుసా? నేను చెట్టు వెనకాల దాక్కున్నాను. ఎందుకు అని అంటే నాకు సిగ్గేస్తుంది, నాకు భయం వేస్తుంది. ఈ 2 పదాలు ఉపయోగించాడు. భయము, సిగ్గు, ఈ 2 పాపం బట్టి వచ్చాయి. పాపం దేవుడంటే భయం కలిగేటట్లు చేసింది. అంతకుముందు దేవుడంటే భయం లేదు మనకి. అంటే భయం లేదనంటే మనం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేవాళ్ళం కాదు, సంతోషంగా వెళ్ళేవాళ్ళం. దేవుడంటే ఆనందం ఉండేది, దేవుడంటే హాయిగా ఉండేది. అది పోయింది, ఎందుకంటే పాపం చేయటం బట్టి. రెండోది ఏంటి? సిగ్గు. ఎందుకని? దేవుడు చేయొద్దన్నది చేశాను, మొహం ఎలా చూపించుకోవాలి? దేవుడు కాదు అన్నది నేను చేశాను, ఎలా మొహం చూపించుకోవాలి? సిగ్గు. సిగ్గు లోనుకుంటుంది, భయం బయట చూపిస్తాం. బస్ ఈ 2 వచ్చేసాయి. ఈ 2 రావటంతో యువతలు ఉండిపోయాడు. అవతల పక్కన దేవుడికి ఏంటి? దేవుడికేమో కోపం. అరే వీడు పాపం చేశాడు, పాపాన్ని నేను తట్టుకోలేను, ఎలాగా? పాపం మీద నేను కోపం చూపించాలి. అవతల పక్కన దేవుడికి కోపం, యువతల పక్కన మనకేమో భయం. ఇటు మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళలేడు, అటు దేవుడు మానవుడి దగ్గరికి వద్దామంటే కుదరదు. ఈ అగాధం అలాగే ఉండిపోయింది. అలాగే ఉండిపోతే ఒకానొక దినాన్న యేసయ్య, ఈ ముగ్గురులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల్లో యేసయ్య ఏమన్నాడంటే, తండ్రి, పరిశుద్ధాత్మ, నాకు మీరు అనుమతి ఇస్తే కనుక నేను భూలోకంలోకి వెళ్తా. మానవులకున్న ఈ సమస్య నేను పరిష్కరిస్తా. నేను భూలోకంలోకి వెళ్తా. ఎలా వెళ్తావు? నువ్వు వెళ్తే కనుక వాళ్ళు పారిపోతారు కదా. అట్లా కాదు, నేను దేవుళ్ళలాగా వెళ్ళను. మరి నువ్వు ఎట్లా వెళ్తావు? మనిషిలాగా వెళ్తాను నేను. బస్ నువ్వు మనిషిలాగా వెళ్తే వాళ్ళు చంపేస్తారు కదా, చంపేని. నిన్ను మనిషిలాగా వెళ్తే కనుక నిన్ను పట్టించుకోరు కదా, పట్టించుకోకుండా పాని. మనిషిలాగా వెళ్తే కనుక నిన్ను బాగా విసిగిస్తారు కదా, విసిగించివి. వాళ్ళని నేను గెలుచుకోవాలంటే, వాళ్ళని నేను రక్షించాలంటే, వాళ్ళని మన దగ్గరికి చేర్చుకోవాలంటే ఏదో ఒకటి చేయాల్సిందే. కాబట్టి నేను చేస్తా, నేను మనిషిలాగా వెళ్తా. ఇది ఆయన కోరుకున్నది. కాబట్టి ఆయన దేవుడు, ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ చదువుతాను చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. అంటే ఏంటి? నేను ఇక్కడే ఉండిపోవాలి, నాకు ఇది హాయిగా ఉంది చాలు అని అనుకోలే. ఆ భాగ్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు, ఆ భోగాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు, ఆ ఐశ్వర్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు, తనకున్నటువంటి హోదాను విడిచిపెట్టాలని ఇష్టపడ్డాడు. గుర్తుపెట్టుకోండి, మనుషులు 3 రకాలు ఉంటారు. కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు ధనవంతులు, బాగా అనుభవిస్తారు. వాళ్ళని మనం చూస్తే ఏమనుకుంటే వాడు ధనవంతుడు రా, అనుభవిస్తున్నాడు రా అని ఈర్ష్యపడతాం. కొంతమంది ఉంటారు పేదోళ్ళు, తింటాను కూడా తిండి ఉండదు, వాళ్ళు పేదోళ్ళు రా అని వాళ్ళ మీద జాలి ఉంటుంది. వీళ్ళ మీదేమో జాలి, వాళ్ళ మీదేమో మనకి కొంచెం ఈర్ష్య. కానీ 3 రకం ఉంటారు. ఏంటి తెలుసా? వాళ్ళకి బాగా డబ్బులు ఉంటాయి కానీ ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండదు, బాగా ఆస్తి ఉంటుంది అనుభవించడానికి అవకాశం ఉండదు. అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే, మీ ఎదురుగా 2 కేజీలు లడ్డూలు పెట్టామనుకోండి, మీకు షుగర్ వ్యాధి ఉందనుకోండి, ఎలా ఉంటుంది చూడండి. అంటే లడ్డూలు తినమని నీకు పెడతాను, కానీ నీకు తినటానికి
లేదు. వాడిని ఏమంటారు తెలుసా? దరిద్రుడు అంటారు. ఈయనేమో ఐశ్వర్యవంతుడు అంటాడు, ఈయనేమో పేదోడు అంటారు, వీడినేమంటారు తెలుసా? దరిద్రుడు అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం దరిద్రుడయ్యాడు. అది మీరు అర్థం చేసుకోవాలి. దరిద్రుడు అంటే అన్నీ ఉన్నాయి తనకి, కానీ వాటిని వినియోగించకుండా వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు. అయితే షుగర్ వ్యాధి ఉన్నవాడు లడ్డూలు ఎందుకు తిండంటే తింటే చచ్చిపోతాడు కాబట్టి ఆడందుకు మానేశాడు. కానీ యేసయ్య తన దైవత్వంలో ఉన్నటువంటి గొప్ప లక్షణాన్ని, ఆ మహిమను ఎందుకు విడిచిపెడదాం అనుకున్నాడంటే తనకేదో పోతుందని కాదు, తనకేదో అయిపోతుందని కాదు, నీకేదో అయిపోతుందని. ఇప్పుడు నీకు అర్థమైంది కదా? ఇట్స్ ఫర్ యువర్ సేక్. మెకన్జీ ఆ 2 తీగల్ని పట్టుకుంది తనకేదో అయిపోతుందని కాదు, తనకేదో లాభం వస్తుందని కాదు. నేను ఆ తీగలు కలపకపోతే వర్తమానం నీకు అందదని, ఆ సమాచారం నీకు అందదని, దేవుని దగ్గరికి నిన్ను తీసుకెళ్ళటానికి యేసయ్య మానవుడిగా ఈ లోకంలోకి రావటం అనేది, వెల చెల్లించడం అనేది మామూలు విషయం కాదు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేయండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ మనుష్యులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాను. రిక్తునిగా అంటే ఏమీ లేనోడుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఒక చిన్న మాట, యేసు ప్రభువారు మానవుడిగా అయినప్పుడు ఇంతకీ ఆయన వదిలేసింది ఏంటి? దైవత్వాన్ని వదిలేశాడా? లేదు. దైవత్వాన్ని వదలలేదు. ఎందుకో చెప్పంతా, దైవత్వాన్ని వదిలేస్తే అర్థమైందా, మానవుణ్ణి దేవుడితో కలపలేడు. ఇప్పుడు ఒక చిన్న మాట, నాకు పాస్టర్ గారికి అర్థమైందా గొడవైంది అనుకోండి, నాకు పాస్టర్ గారికి గొడవ అయితే ఇడుపులపాయలో ఉన్నటువంటి ఎవరైనా మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చారనుకోండి, నేను ఒప్పుకుంటానా? ఒప్పుకోను. ఎందుకని? ఖచ్చితంగా ఇడుపులపాయ వాళ్ళంతా పాస్టర్ గారి తరఫున వాడతాను. అవునా కదా? బెంగళూరు తరపున నేను ఏమైనా తెచ్చుకున్నాను అనుకో, ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అంతా ఆయన తరపున మాడతాను. మా ఇద్దరి మధ్యన మధ్యవర్తిత్వం చేయాలంటే వాడు ఎవడై ఉండాలి తెలుసా? 2 వాటికి మధ్యలో ఉన్నవాడు అయి ఉండాలి. ఇప్పుడు గొడవ వచ్చింది మనకి దేవుడికి, అవునా కదా? మనకి దేవుడికి, మానవులకి దేవుడికి గొడవ వచ్చినప్పుడు ఇంకో మానవుడు సంజాయిషి ఇవ్వలేడు, ఇంకో దేవుడు కూడా సంజాయిషి ఇవ్వలేడు. అయితే ఎవరు ఇవ్వగలుగుతారంటే ఆ మధ్యవర్తి అటు దేవుడు అయి ఉండాలి, ఇటు మనిషి అయి ఉండాలి. అది మనకి అర్థం కాదు. యేసు ప్రభువులో ఆ 2 గుణాలు అలాగ మిళితం అయిపోయినాయి. యేసయ్య మనిషి, అందుకనే నువ్వు నేను పడిన ప్రతి బాధను పడ్డాడు. అర్థమైందా? యేసయ్య దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ బాధ చెప్పినా కూడా ఆయనకు అర్థం అవుద్ది. మీకు ఉదాహరణ చెప్తాను. మిమ్మల్ని ఎవరన్నా మోసం చేశారా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తే అర్థమవుతుంది. ఎలాగంటే, యేసయ్య నన్ను మోసం చేశారు. ఎవరు? నా సొంత మిత్రుడే నన్ను మోసం చేశాడు. అవునా? నాకు అర్థమవుతుంది. నీకు ఎలా అర్థమవుతుంది యేసయ్య? ఎలా అర్థమవుతుంది ఏంటి? నాకు 12 మంది శిష్యులు ఉండేవాళ్ళు కదా, అందుట్లో ఒకడు 3.5 సంవత్సరాలు నాతో ఉండి చివరికి నన్ను ముద్దు పెట్టి అమ్మేశాడు. నాకు తెలుసు మోసం అంటే ఎలా ఉంటుందో. యేసయ్య మరి నాకు బాగా దాహం అవుతుంది, నీకు తెలుసా దాహం అంటే? తెలుసు. నాకు దాహం అంటే ఎందుకు తెలీదు? 40 రోజులు నేను ఉపవాసం ఉన్నప్పుడు దాహం అన్నా, సిలువ మీద చచ్చిపోతున్నప్పుడు దాహం దాహం అని అరిసా. యేసయ్య నేను ఇక్కడ ఇడుపులపాయలో ఉంటున్నాను కదా, ఇడుపులపాయలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మా ఇంటికి దూరంగా ఉంటాను కదా, చాలా బెంగ అనిపిస్తుంది. మా అమ్మ గుర్తొస్తుంది, మా నాన్న గుర్తొస్తుంది. బెంగ అంటే ఏంటో నీకు తెలుసా? ఎందుకు తెలీదు? నాకు తెలుసు బెంగ అంటే ఏంటో. సిలువ మీద నేను చచ్చిపోతున్నప్పుడు మా అమ్మని చూస్తే నాకు బెంగేసి అమ్మ యోహాను చూసుకుంటాడులే, యోహాను అమ్మని చూసుకో. ఆ మాట ఎందుకన్నాను? బెంగతో అన్నాను నేను. మా అమ్మ గుర్తొచ్చింది నాకు. అర్థమైందా? మీలో కొంతమంది అంటారు, యేసయ్య చాలా తక్కువ మందికి వస్తుంది ఈ బాధ. నేను ఎవరినైతే బాగా ప్రేమించానో, నేను దూరంగా ఉన్నప్పుడు చచ్చిపోయా తెలుసా, చివరి చూపుకు కూడా నేను నోచుకోలేదు. నాకు ఎంత బాధ ఉంటుందో తెలుసా? అవును నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. నీకెలా తెలుసు? నాకు మిత్రుడు ఉన్నాడు లాజర్ అని, నేను దూరంగా ఉన్నప్పుడే చచ్చిపోయాడు. నేను దగ్గరుంటే బాగుండని వాళ్ళ అక్క చెల్లి ఇద్దరు కూడా అనుకున్నారు నేను దగ్గరుంటే బాగుంటుందని. యేసయ్య నేను ఏ తప్పు చేయలేదు, కానీ నన్ను ఏలెత్తి చూపిస్తుంటే ఎంత బాధ ఉంటుందో తెలుసా? అవును నాకు తెలుసు. పిలాతు పక్కన నిలబడినప్పుడు నా పరిస్థితి అంతే కదా, అందరూ ఏళ్ళెత్తి చూపించారు, నాలో ఏ తప్పు లేదు. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. యేసయ్య నేను ఒక మంచి పని చేయడానికి వెళ్ళాను, కానీ ప్రజలు ఆ మంచి పనిని చెడ్డగా ఆలోచిస్తున్నారు, ఎంత కోపం వస్తుందో తెలుసా? అవునా? అది నాకు తెలుసు. నేను సమరయ స్త్రీకి సువార్త చెప్తుంటే శిష్యులు అనుమానించారు నాకు సమరయ స్త్రీకి ఏదో ఉందని. అది ఎంతో నాకు తెలుసు ఆ బాధ.
నువ్వు పడిన ప్రతి బాధ నేను పడ్డాను, నేను మనిషిని. నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి శోధన నేను ఎదుర్కొన్నాను, నేను మనిషిని. యేసయ్య మనిషి. ఆయన మనిషి కాబట్టి నీ భుజం మీద చేసి మాట్లాడగలడు. ఆయన మనిషి కాబట్టి నీ కష్టాన్ని ఆయన పంచుకోగలడు. ఆయన మనిషి కాబట్టి నువ్వు బాధను ఆయనతో చెప్తూ ఉన్నట్లయితే నాకు తెలుసులే అని అనగలడు. లేకపోతే మీరేమంటారు తెలుసా, యేసయ్య నా బాధ నీకేం తెలుసాయా అని అంటారు మీరు. ఈరోజు ఆ మాట అనాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, ఆయన ఈ క్రిస్మస్ దినాన్న నీకులాగా నాకులాగా ఒక అమ్మ కడుపులోంచి వచ్చినోడు. నీకులాగా నాకులాగా మానవుడు ఎదుర్కొనే ప్రతి శోధన ఆయన ఎదుర్కొన్నాడు. అది ఆయన చేసింది. ఆ కష్టాల గుండా వెళ్ళటానికి ఆయన తన మహిమను విడిచిపెట్టి వచ్చాడు. మొదటిది తన మహిమ. పరలోకంలో ఉన్నప్పుడు ఆయనకి మహిమ ఉండేది, పరలోకంలో ఉన్నప్పుడు ఆయనకి భోగం ఉండేది, పరలోకంలో ఉన్నప్పుడు కొన్ని వేల దేవదూతలు ఆయనకి సహాయం చేయడానికి ఉండేది. అది పరిస్థితి. అయితే వాటిని అన్నిటిని వదిలిపెట్టుకొని వచ్చాడు. ఎందుకని? నిన్ను రక్షించడానికి. ఎందుకని? నన్ను రక్షించడానికి. అది క్రిస్మస్. ఆయన వేసినటువంటి ఆ మెట్టు చాలా గంభీరమైంది. ఆ విధంగా మనం అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. రెండోది, యేసయ్య సర్వశక్తిమంతుడు. ఆయన నోటి మాటతో సమస్తాన్ని సృష్టించాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. మీ మమ్మీ కడుపులో నువ్వు జైగోట్గా ఉన్నప్పుడు ప్రాణము కలుగును గాక అన్నప్పుడు నీ ప్రాణం వచ్చింది. నీకు ప్రాణం ఇచ్చింది ఆయన. నిన్ను ఇక్కడ దాకా కాపాడింది ఆయన. నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది ఆయన. ఆయన సర్వశక్తిమంతుడు. హీ ఈజ్ ఆల్ మైటీ. అలాంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు రిక్తునిగా చేసుకున్నాడు. శక్తి లేనివాడుగా ఇతరులు కొడుతూ ఉంటే మౌనంగా తల వంచుకున్నాడు ఆయన. ఇతరులు తిడుతూ ఉంటే మౌనంగా తల వంచుకున్నాడు. ముఖం మీద ఉమ్మేస్తే తల వంచుకున్నాడు ఆయన. సర్వశక్తిమంతుడు. నిన్ను రక్షించాలని ఆయన చేశాడు. ఆయన నిన్ను నన్ను విమోచించాలని ఆ విధమైనటువంటి ప్రయాణము చేశాడే, అది క్రిస్మస్. పరలోకములోంచి భూలోకంలోకి వచ్చాడో అది క్రిస్మస్. ఆయన మహిమను విడిచిపెట్టాడు, తన శక్తిని విడిచిపెట్టాడు. మూడోది, దేవుడు అంటే సర్వవ్యామి. అంతటా ఒకేసారి ఉండగలిగేవాడు. అప్పుడే ఆయన దేవుడు అవుతాడు. సమస్తాన్ని కంట్రోల్ చేయాలంటే అన్ని చోట్ల ఆయన ఉనికి ఉండాలి, ఆయన సన్నిధి ఉండాలి. అలాంటి యేసయ్య ఒక చోటకి పరిమితం అయిపోయాడు. యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారు? ఒక పశువుల పాకలో పుట్టాడు. ఒక చిన్న గ్రామం బెత్లెహేం. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఒక్కసారిగా ఒక పశువుల పాక. పశువుల పాకలు ఏముంటాయి? గేదెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, పేడేస్తాయి, ఉచ్చపోస్తాయి, దోమలు ఉంటాయి, నల్లులు ఉంటాయి, పురుగులు ఉంటాయి, గడ్డి, దరిద్రమైనటువంటి వాసన ఉంటుంది. ఆ స్థితిగతుల్లోకి ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. ఆ పరిస్థితుల్లోకి రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన ధనవంతుడు, మన కోసం దరిద్రుడయ్యాడు. ఆయన సర్వవ్యామి, ఒక చోట ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన మహిమ ఐశ్వర్యంలో ఉండేటువంటి వాడు సమస్త భోగాల్ని విడిచిపెట్టి నీకోసం నా కోసం రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకొని తనకున్నవన్నీ కూడా విడిచిపెట్టి వచ్చాడు. అది పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఆయన ఈ భూలోకంలో జీవించడానికి ఏమన్నాడు? మళ్ళీ చదువుతాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఎంచుకొనలేదు అన్న మాటకి అర్థమేంటి తెలుసా? ఎవరో బలవంతంగా రే నువ్వు పోరా అని యేసుప్రభుని పైనుంచి ఎవరో తోసేయలేదు. నో, ఇట్ వాజ్ హిస్ చాయిస్. అది ఆయన ఎంపిక. ఇష్టపూరితంగా ఆయన చేశాడు, మనఃపూర్వకంగా చేశాడు. ఇట్ వాజ్ హిస్ డిజైర్. తన తపన, తన కోరిక, తన ఆశ. తాను ఇష్టపడి నీకోసం నా కోసం మనిషిగా వచ్చాడు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన శిలువ మీద చనిపోయేటువంటి ఆ సన్నివేశం గురించి చూసి అయ్యో నా కోసం ఇన్ని తన్నులు తిన్నాడు, నా కోసం ఇన్ని బాధలు పడ్డాడని. కానీ క్రిస్మస్ దినాన్న మనం బుడగలు వెలిగించేసి బెలూన్లు తర్వాత క్రిస్మస్ ట్రీ చేసి ఇది గొప్ప కార్యం అనుకుంటాం. బట్ యు డోంట్ సీ ద ప్రైజ్ జీసస్ పెయిడ్ వెన్ హీ వాజ్ బోర్న్ ఇన్ బెత్లెహేం. ఆయన బెత్లెహేంలో పుట్టినప్పుడు ఆయన చెల్లించినటువంటి వెల నువ్వు ఎప్పుడు గుర్తించలేదు. ఈ రోజు కూడా నీ కోసం వెల చెల్లించాడు ఆయన. హీఈస్ గాడ్. హీ బికేమ్ హ్యూమన్. ఆయన దేవుడు, ఒక మనిషి అయ్యాడు, సర్వశక్తిమంతుడు, ఏమీ లేనివాడయ్యాడు, సర్వవ్యామి, ఒక చోట ఉండడానికి ఇష్టపడ్డాడు.
సర్వజ్ఞాని, ఆయనకి తెలియదంటూ లేదు, ఆది అంతము ఒకేసారి తెలుసు. అలాంటి వ్యక్తి ఒక దినాన్న అయ్యా రెండో రాకడ ఎప్పుడు అంటే తన నోరు తెరిచి ఈ మాట చెప్పాల్సి వచ్చింది, నాకు తెలియదు. దేవుడేంటి ఆ మాట అంటానికి వీల్లేదు. వైల్ హీఈస్ గాడ్ హీ కెనాట్ సే దట్. ఆ విధంగా చెప్పలేడు ఆయన. కానీ ఆ రోజు చెప్పడానికి ఇష్టపడ్డాడు ఆయన. చెప్పడానికి మనిషిగా నాకు తెలియదు, నన్ను నేను కుదించుకున్నాను, నన్ను నేను రిక్తునిగా చేసుకున్నాను, నా చాయిస్తో దాన్ని విడిచిపెట్టి వచ్చాను. ఇట్ వాజ్ మై చాయిస్ టు లీవ్. విడిచిపెట్టడం అనేది నా ఎంపిక. తన్ను తాను రిక్తునిగా చేసుకొని నీ కోసం నా కోసం ఈ భూలోకంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకేమంటున్నాడు ఆయన? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఆయన దేవుడు మనిషి అయ్యాడు. అది స్థాయి ఒకటి అనుకుంటే ఆ మనిషితో ఆగిపోలేదు. ఆ మనిషి దాసుడయ్యాడు. మనుషుల్లో దాసులు అంటే నా కాళ్ళు నొక్కేవాడు, దాసులు అంటే నా కాళ్ళు పట్టేవాడు, దాసుడు అంటే నా కాళ్ళ కింద ఉండేటువంటి వాడు, దాసుడు అంటే నాకు పని చేసేవాడు. మనుషులకి పని చేసేవాడయ్యాడు. యేసుప్రభు వారు మనకి ఒక సర్వెంట్గా మారాడు ఆయన. యేసుప్రభు వారు మనకి సేవ చేసేవాడుగా మారాడు ఆయన. ఇంకొక మాట చెప్తున్నాను, దేవుడు అంటే సేవ చేసేవాడు కానీ సేవ చేయించుకునేవాడు కాదు. మీలో చాలా మంది దాన్ని పొరపడుతూ ఉంటారు. ఆలోచించండి, మీరు ప్రయాణమే వెళ్తున్నారు ఇడుపులపాయ నుంచి కడపకో ఎక్కడికో, దారిలో ఎవరు లేని చోట మీరు పడిపోయారు, చీకట్లో పడిపోయి కూలిపోయి ఉన్నారు. అలాగే ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి మిమ్మల్ని చూసి మిమ్మల్ని లేపి ఆ పక్కన కూర్చోబెట్టి ఒకవేళ మంచినీళ్ళు ఇస్తే కనుక ఆ మంచినీళ్ళు తాగి కొంచెం ఓపిక తెచ్చుకొని మీరేమంటారు తెలుసా? మీరెవరండి? దేవుళ్ళలాగా వచ్చారంటారు. ఆ వ్యక్తిని మీరు దేవుడు అని ఎందుకన్నారు తెలుసా? నువ్వు పిలవకుండా వచ్చావు కాబట్టి. రెండోది, ఆయన దేవుడు అని ఎందుకన్నాడు తెలుసా? నీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా నీకు సహాయం చేయడానికి ఇష్టపడ్డారు కాబట్టి. మూడోది, అతన్ని దేవుడు అని ఎందుకన్నావు తెలుసా? ఎందుకు పడ్డావు, బుద్ధుందా లేదా అని నీకేం బోధించలేదా, లేపేశాడు ఆయన. దేవుడికి 3 లక్షణాలు ఉంటాయి. నీ దగ్గరికి ఆయన వస్తాడు. రెండోది, నీకు సహాయం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మూడోది, నీ నుంచి ఏమీ కోరుకోవట్లేదు, నీ నుంచి ఏమీ ఆశించట్లేదు, ఆయన నీకు సహాయం చేయాలని తాపత్రపడుతున్నాడు. క్రిస్మస్ రోజు యేసుప్రభు ఈ లోకంలో పుట్టడానికి మనుషుల్ని కొంతమందిని పిలిచారే, చెప్పండి పుట్టమంటారా లేదా అని అడగలేదు ఆయన. హీ డిడ్ నాట్ ఆస్క్. తాను ఇష్టపడి వచ్చాడు, దాసుడిగా ఈ లోకంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. నీకు రక్షణను తీసుకొని వచ్చాడు ఆయన. తానే రక్షణ. హీ ఈజ్ సాల్వేషన్. ఆయన రక్షణ. నీకున్నటువంటి శ్రమకు పరిష్కారం ఆయన, నీకున్నటువంటి కష్టానికి విమోచన ఆయన, నీకున్నటువంటి ప్రశ్నకు జవాబు ఆయన, నీకున్న అంధకారానికి వెలుగు ఆయన. సో హీ సెడ్, ఇఫ్ యు హ్యావ్ మీ యు హ్యావ్ ద సొల్యూషన్. నేను నీకుంటే అది పరిష్కారం. ప్రపంచంలో అనేక మంది వచ్చారు. గౌతమ బుద్ధుడు అన్నాడు, నేను వెలుగు కోసం అన్వేషిస్తున్నాను అని. శ్రీకృష్ణుడు అన్నాడు, నేను మళ్ళీ మళ్ళీ వస్తాను అని. యేసయ్య ఇలాంటి జవాబులు ఏమీ వేయలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఐ యామ్ ది ఆన్సర్. నీ క్వశ్చన్కి నేనే జవాబు, నీకున్న పరిస్థితికి నేనే జవాబు. ఐ యామ్ ద ఆన్సర్. నువ్వు నా దగ్గరకు వస్తే పరిష్కారం అయిపోయినట్లే. బస్.